గంగా ఒక్క నిమిషం. ఇక్కడెక్కడో ప్లేట్ ఉండాలి. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేట్ ఏం అవసరం లేదు సార్, ఇదే బాగుంటుంది. నేనిక్కడ రుద్రకి దగ్గరైపోతాను అని ప్లాన్డ్గా వచ్చేసింది. ఛ, నా ప్లాన్ అంతా పాడు చేసింది. రుద్ర, గంగ భోజనం చేస్తూ ఉంటుంది. మన భోజనం ఎలాగో అయిపోయింది కాబట్టి అలా చిన్న వాక్కి వెళ్దామా? అదే రేపు బ్యాంకర్స్తో ఏం మాట్లాడాలన్నది మనం కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది కదా. ఓకే చలో, తినేసి బయటికి రా. అబ్బా అబ్బా, అమ్మా, ఏమైంది? నొప్పి సార్, నొప్పి. మీరు లోపల లాకింగ్ అయిపోయారని ఇందాక డోర్ని బాక్సింగ్ పంచ్ ఇచ్చినట్టు ఇచ్చా, గట్టిగా తగిలేసింది సార్. చెయ్యంతా నొప్పి. అందుకే ఏదైనా పని చేసే ముందు కాస్త ఆలోచించమనేది. ఉండు, కార్లో పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ ఉందేమో తీసుకొస్తాను. అదేం వద్దు సార్, తడిగుడ్డ కడితే సరిపోతుంది. ఇప్పుడు నా బాధ అది కాదు సార్. మరేంటి? ఒక పక్క ఆకలేస్తుంది, ఇంకో పక్క చెయ్యి నొప్పేస్తుంది. ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క నొప్పి. ఆకలి, నొప్పి. ఇప్పుడేంటి? తినిపించాలి అంతే కదా? మీరు చాలా మంచివారు సార్. ఇప్పుడు నువ్వు నాకు సర్టిఫికెట్ ఇవ్వాలా? ఈ చెత్త తింటుంటే అమృతంలో ఉంది సార్. సార్ పెద్ద ముద్దలు పెట్టరా? తినేటప్పుడు కాస్త మాట్లాడడం ఆపి కామ్గా తింటావా? ఎక్స్క్యూజ్ మీ. పెద్ద అన్యోన్య దంపతుల్లాగా వీళ్ళు ఓవర్ యాక్షన్. చూడలేక చేస్తున్నాను. ఇషికా మిస్డ్ కాల్సా? పారు కాల్ చేస్తుంది బ్రో. స్పీకర్ ఆన్ చేయి. హలో పారు, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయవేంటి? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గంగా మీరున్న ప్లేస్కి ఆల్రెడీ వచ్చేసింది. చేయాల్సిన గొడవంతా చేసేసింది. తీరిక కూర్చుని వాళ్ళ ఆయన చేత గోరు ముద్దలు తినిపించుకుంటోంది. గొడవ చేసిందా? అంటే మీ ఇద్దరిని అనుమానించినట్లు గొడవ చేసిందా? అలా చేసినా బాగుండేది. సింపతి డ్రామా చేసేనా రుద్ర దగ్గర ఇంప్రెషన్ కొట్టేసేదాన్ని.